ఈ దేశంలో అవినీతిని నిర్మూలించడం సాధ్యం, స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఆపడం సాధ్యం, బహుజనుల అధికారం రావడం సాధ్యం, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగడం సాధ్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం సాధ్యం, అదానీ అంబానీతో యుద్ధం చేసి గెలవడం సాధ్యం. ఎందుకంటే అదానీ అంబానీని బిలియనీర్లు చేసిందే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. 81లో 82లో అంబానీని, 2008లో అదానీని. మోదీ చేయలేదు. మోదీ వచ్చిన తర్వాత దేశాన్ని అమ్మేశాడు, రైల్వేస్ని అమ్మేశారు, బ్యాంకుని అమ్మేశారు, ఎయిర్పోర్ట్స్ని అమ్మేశారు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. అమ్మంత ఏదైనా ఉందా యువర్ ఆనర్ అని మన నిన్న కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నారు. లేదు సార్, నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను. ఇది ప్రజల ప్రాపర్టీ. ఎంవివి సత్యనారాయణ ఏ భూములు ఆక్యుపై చేశాడో కోర్టు మీద కేసేస్తా, ఆయన్ని జైలుకు పంపిస్తా. మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డికి సీక్రెట్ డీల్ 1000 కోట్లు 500 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి డిసెంబర్ 12న రాత్రి 9:30 గంటలకు సీక్రెట్గా ఆయన ఇంటిలో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు 1,10,000 కోట్లు అవినీతి 60,000 కోట్లు జరిగితే ఎలక్షన్ ముందు 100 సార్లు మాట్లాడిన నా తమ్ముడు రేవంత్ రెడ్డి ఇప్పుడు 1000 కోట్లకు అమ్ముడు పోతావా? క్షమించను, నేను 8 లక్షల కోట్లు తెస్తానన్నాను. సోనియా గాంధీ రేవంత్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టించొద్దని చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడట తన శిష్యుడికి. సోనియా గాంధీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందట. తమ్ముడు రేవంత్ రెడ్డి, నువ్వు అవినీతి పరుల మాట వింటావా? నువ్వు 6 నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ఉండవు. నువ్వు నీతిగా ఉంటావా? లక్షల కోట్లు తీసుకొస్తాను, నిన్ను అడ్డుకున్నోడు పని నేను చూస్తాను. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మీద కోర్టులో కేసేస్తున్నాను. ఆల్రెడీ లెటర్స్ రాసేసాను. మెగా కృష్ణారెడ్డి నేను అరెస్ట్ చేయిస్తానని మీకు తెలుసు. వాడు ఎవరంతడు అంతవరకు ఎందుకు? గత సంవత్సరం నాకు అదానికి ఎంత పెద్ద గొడవలు జరిగాయి. 3 టౌన్ పోలీస్ ఆఫీసర్ రామారావు అనుకుంటాను, సర్కిల్ ఇన్స్పెక్టర్, వాళ్ళ గ్యాంగులు వచ్చి నన్ను కొట్టి నా చెయ్యిలు కాలు ఎరగొట్టి నన్ను ఈడ్చుకెళ్ళారు. ఏం చేశాను? అవినీతి పరుల మీద కేసేసా. క్షమాపణ అడిగారు, క్షమించాను. ఇప్పుడు ఎస్కోట్ ఆర్ఓ గారికి మనవి చేస్తున్నాను. రేపు మా మీటింగ్ ఉంది, నేను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచనలు ఉన్నాను. పిఠాపురంలో చేయమని కొందరు అడుగుతున్నారు. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానని మీకు తెలుసు. అక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గానికి వారు పర్మిషన్ ఇవ్వాలి. మునుగోడులో పర్మిషన్ ఇవ్వనందుకు ఆర్ఓ జగన్నాథ్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ద్వారా సస్పెండ్ చేయించాను. వినండి, ఆర్ఓస్, పోలీస్ కమిషనర్, కలెక్టర్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ మునుగోడు బై ఎలక్షన్లో పిల్ట్ పట్టుకొని ఆపాను అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ని. ఆయన అవినీతి చేసినప్పుడు ఎవరిని స్పేర్ చేయను. చట్టమే గొప్పది. జగన్ గారు 5 లక్షల కోట్లు అవినీతి చేశారు, అప్పు చేసేశారు అని అందరికీ తెలుసు. అవినీతి చేశారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు 5 లక్షలు దోచుకున్నారు కోట్లని జగన్ అంటున్నారు. 5 లక్షల కోట్లు అప్పు చేశారని అందరికీ తెలుసు. 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా? 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా? 5 లక్షల కోట్లు అఫీషియల్గా దానం చేసిన కేఏ పాల్ కావాలా? నేనైతే 50 లక్షల కోట్లు తేగలను. ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్లు అప్పు తీర్చేయగలను. 60 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలను. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. కుటుంబానికి 5 కోట్ల అప్పు. ఒక్క అవకాశం మీరు తీసుకోండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. వైసీపీ వాళ్ళు టీడీపీలో చేరకండి, టీడీపీ వాళ్ళు బీజేపీలో చేరకండి. మీకు ఈడీ భయం ఉంటే నా దగ్గరికి రండి, సిబిఐ భయం ఉంటే నా దగ్గరికి రండి, ఐటీ రైట్స్ భయం ఉంటే నా దగ్గరికి రండి. నేను మిమ్మల్ని కాపాడుతాను. ఈరోజు కవితకి ఎవరైనా బెయిల్ ఇస్తారా? న్యాయంగా నేను పోరాడితే బెయిల్ ఇప్పించగలను.
ఇవాళ కేసీఆర్ కంప్లీట్గా ఫినిష్ అయిపోలేదా? 100 సార్లు 1000 సార్లు నేను చెప్పలేదా కేసీఆర్ మార్పు చెందు, లేదంటే నిన్ను చిత్తుగా ఓడిస్తామని? నువ్వు మారేవా? నన్ను కొట్టించావు. మే 2, 2022 సిరిసిల్లలో మీ కొడుకుతో నన్ను కొట్టించావు, అనిల్ రెడ్డితో నన్ను కొట్టించావు. ఆ రోజే చెప్పించాను. నువ్వు మస్ అయిపోలేదా? ఇప్పుడే నా గుండాగి చనిపోవా? వద్దు, నేను నిన్ను క్షమిస్తా. నువ్వు బాబుమోహన్కి వరంగల్లో మద్దతు, నేను నిన్ను 12 సీట్లు మినిమం గెలిపిస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి కంట్రోల్లో కాంగ్రెస్ లేదు. పాపం ఆయన తమ్ముడు ఎంతో బాధపడుతున్నాడు. ఒకవైపు సోనియాని నెలకి 1000 కోట్లు కాంగ్రెస్కి ఇవ్వాలట గెలిపించడానికి. కాంగ్రెస్ వాళ్ళు 1000 కోట్లు, తెలంగాణ గవర్నమెంట్ 1000 కోట్లు మూటలు మోయాలట. ఇదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది? 54 సంవత్సరాల్లో 50,000 కోట్లు మా స్టీల్ ప్లాంట్ ట్యాక్సులు కడితే కాంగ్రెస్ గవర్నమెంట్కి, కాంగ్రెస్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్కి ఎంత ఇచ్చింది? 5,000 కోట్లు మాత్రమే. ఇప్పుడు మోదీ అమ్మేస్తున్నాడు. ఆ బీజేపీ వాళ్ళు బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. నా డైలాగులన్నీ వీళ్ళు కాపీలు కొడుతున్నారు, నా మెసేజ్లన్నీ కాపీలు కొడుతున్నారు. టెలివిజన్లో లైవ్లు ఇచ్చేవారు తక్కువ అయిపోయారు. ఓటు బ్యాంకు లేని శర్మినాని రోజుకు 2-3 గంటలు చూపిస్తారు తెలంగాణలో 3 సంవత్సరాలు. కనీసం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని పెట్టలేదు. శర్మిలా చెల్లికి వాళ్ళ అన్నకి గొడవలు ఉన్నాయి, అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఒక్క ఓటు కాంగ్రెస్కి మీరు వెయ్యొద్దు. 54 సంవత్సరాలు కాంగ్రెస్ని చూసాం.